పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అయితే మామూలుగా ఈ శంకరాచార్యుల వారు భాష్యం రాస్తున్నారు. అసలు ఈ పరిస్థితి అంతా మనకు ఎక్కడ మొదలైందంటే జనకగుం వైదేహం యాజ్ఞవల్క్యో జగామ సమేనేనా వదిష్యైతి అథాయజ్జనకశ్చ యాజ్ఞవల్క్యశ్చ అగ్నిహోత్రే సమూదాతే తస్మై హా వరం దదౌ స కామప్రశ్నమేవ వౌరే తగ్హాస్మై గదౌ సగుంహ సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛ. ఇది జ్యోతిర్బ్రాహ్మణంలోని మొదటి మంత్రం. అయితే దీంట్లో యాజ్ఞవల్క్యుడు జనకుడి సభామండపంలో ప్రవేశించిన తర్వాత ఈరోజు నేనేం చెప్పకూడదు అని అట్లా మౌనంగా ఉండిపోయాడు. అయితే ఇంతకుముందు పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఇద్దరు కలుసుకునేవాళ్ళు. అయితే ఒక విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమంలో యాజ్ఞవల్క్యుడు జనకుడు ఇద్దరు కలుసుకున్నారు. ఒకప్పుడు కలుసుకున్నప్పుడు ఈ దేవయజ్ఞాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యజ్ఞాలు చేయించి జనకుడికి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం చాలా ఉంది. ఇక అందులో ఆయనకి యజ్ఞాలకు సంబంధించి యజ్ఞం ఎందుకు చేయాలా, ఈ మంత్రం ఎందుకు చదవాలా, ఈ హవిస్సులు ఎందుకు ఇవ్వాలా, దీనివల్ల దేవతలు ఏ విధంగా అందుకుంటారు, దీనివల్ల వచ్చే భవిష్యత్తులో ప్రయోజనాలు ఏంటివి అని ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు వాళ్ళ దగ్గర కనుక్కొని కొంచెం అనుభవం కలిగిన వాడు ఉన్నాడు. ఈ విషయంలో యాజ్ఞవల్క్యుడు సందేహం ఉండేది. కానీ ఆ సందేహాన్ని తీర్చాలంటే మామూలు లోటు తీర్చలేడు అనమాట. ఆ సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకంతా ఆ జనకుడు చాలా చక్కగా యజ్ఞ సంబంధమైనటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఎట్లాంటి సందేహం లేకుండా సమాధానం చెప్పిండు. దానికి ఆయన సంతోషపడి, నువ్వు నా జీవితంలో ఎవరితోటి తీర్చుకోలేనటువంటి ప్రశ్నలకు సమాధానం నీ వల్ల నాకు తీరింది. ఈ కర్మకాండ విషయంలో నాకు ఎట్లాంటి సందేహం లేకుండా జరిగింది. కానీ ఏ విద్యనైనా ఊరికి తీసుకోకూడదు అంటారు కదా, మరి మీ వల్ల నేను విద్యా ప్రాప్తిని పొందిన, ఇది కర్మ విద్యకు సంబంధించిన ప్రాప్తిని పొందినాను. మీరు దీనికి బదులుగా ఏదన్నా ఒక వరాన్ని కోరుకోవాలా అని చెప్పిండు అనమాట. చాలా సంతోషం, మీరు పెద్దవాళ్ళు ఆ మాట అన్నప్పుడు నేనేం అనరాదు కదా, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు కదా, అందుకనే నీ వరం నేను అడుగుతా, కానీ నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతానని చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు అడిగిండు ఆయన, అది జ్ఞాపకం పెట్టుకొని, ఎందుకంటే నేను చెప్పట్లేదు, వచ్చి గమన కూర్చుండే. ఇక అడిగితే కానీ చెప్పే పరిస్థితి లేదు. ఇంతకుముందు అడగకున్నా చెప్పేవాడు అనమాట. నీకు ఎవరైనా గురువు లేదని ఉపదేశం చేసి ఉంటే ఆ ఉపదేశాన్ని నాకు చెప్పు, ఇట్లా అడిగిండు ఆయన. షడాచార్య బ్రాహ్మణంలో వస్తుంది ఇదంతా. అప్పుడు దానికి ఏం చెప్పట్లేదు బాబు, ఏదో ప్లాన్ వేసుకొని వచ్చినట్టుండు, సరే పోయింది ఏముంది, నేనే అడుగుతా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి కదా అని ఆ విధంగా ఆయన ఆలోచన చేసి యాజ్ఞవల్క్యేతి హోవాచ అని మొదలుపెట్టేసి, కిం జ్యోతిరేవాయం పురుష ఆదిత్యేవ సమ్రాడితి హోవాచ ఆదిత్యేనైవాయం జ్యోతిషాస్తే పల్యేతే కర్మ కురుతే విపల్యేతి. అక్కడ మొదలుపెట్టి, ఇతను కామయమాన తయో అకామయమానో యో అకామో ఆప్తకామో ఆత్మకామ నాతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఇంతవరకు ఆయన అడిగిన ప్రశ్నకు ఇక్కడికి సమాధానానికి సరిపోయింది. ఇక ఆయన అడిగింది లేదు, ఆయన అడిగింది లేదు. ఇక ఇంతకుముందు అడిగిండు అన్నీ, ఇప్పుడు అడగకున్నా కానీ ఇంకా మరి ఆయన ఉద్దేశం అయిపోయింది, ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఉద్దేశం అయిపోయినప్పటికైనా కానీ ఇంకా కొంచెం ఏదో మిగిలి ఉందని ఉద్దేశం మీద సన్యాసాన్ని ప్రతిపాదించాలి కదా. ఆ సన్యాస విషయంలో ఆయన ఇప్పుడు ఇది నడుస్తుంది అనుకో. ఎందుకంటే మనకు ప్రసంగం ఉండాలి కదా. ఏమి ఉపక్రమ ఉపసంహారాలు, ఉపసంహారం అయిపోయింది అంటే జ్ఞానోపసంహారం అయిపోయింది. జ్ఞానోపసంహారం అయిపోయినా కానీ ఇంకా కొన్ని సన్యాసానికి సంబంధించిన కొన్ని విధులు ఉంటాయి కదా, ఆ విధులను చెప్పడం కోసం ఉపక్రమించి 9వ మంత్రం చెప్పుకున్నాం, ఇప్పుడు 10వ మంత్రం అన్నమాట.
అనండి. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవతే తమో యా విద్యాయాగం రతాః. ఈ అచ్చము ఇది ఈశావాస్యోపనిషత్తులో అచ్చు గుద్దినట్టే ఉంది ఈ మంత్రం అన్నమాట. ఇది ఉపాసనలకు సంబంధించి అక్కడ కూడా నిరాకరణ చేయబడ్డది. చాలా చక్కగా వ్యాఖ్యానం చేసిండ్రు. అయితే ఇక్కడ అంధం తమ ప్రవిశంతి, అంధం తమ ప్రవిశంతి అంటే అంధం అంటే చీకటి, అంధం అంటే చీకటి అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే చీకటి ఇక్కడ. ఆత్మజ్ఞానం లేక కేవలం సంసారంలో పడి ఉంటారు కదా, ఈ సంసారంలో ఇక చీకటిలో ప్రవేశించినట్టే. ఇక అర్థమైందా? అయితే ఏ అవిద్యాం ఉపాసతే, అవిద్య అంటే యజ్ఞాలు చేయాలా, యజ్ఞాల వల్ల ఇట్లా ఉపాసన చేయాలా, చనిపోయిన తర్వాత ఈ లోకం వస్తుంది ఆ లోకం వస్తుంది ఆశ మీద దేవయజ్ఞానికి సంబంధించినటువంటి ఉపాసన ఉంటుంది కదా, ఆ ఉపాసనను అది జపమే కావచ్చు, అది లేకపోతే మరి దాంట్లో దశాంశంగా ఇవన్నీ పద్ధతులు ఉంటాయి కదా, అవన్నీ హవనం చేసేది, దానికి తర్పణాలు చేసేది, అన్నదానాలు చేసేది, ఎంత పెద్ద కథాకారకాన్ని ఉంటుంది కదా. ఆ విధంగానే ఎన్నో రకాల యజ్ఞాలు ఉంటాయి కదా. ఈ ఇన్ని యజ్ఞాలు కూడా, ఈ యజ్ఞాలు యజ్ఞ ఫలితానికి సంబంధించిన వ్యవహారం కూడా నిన్ను అంధకారంలోనే పడేస్తుంది తప్ప. అంధం తమః, అంధకారంతో కూడుకున్నటువంటి చీకటి. ఏం అంధకారం అంటే ఆత్మజ్ఞానం లేని అంధకారం. అన్నీ తెలుసు కానీ తానెవడో తనకు తెలియదు. మాకు ఒక రామకృష్ణానంద స్వాముల వారని ఉండేది. ఆయన పవిత్రమైన బ్రాహ్మణ జాతిలో పుట్టిండు. వాళ్ళ దగ్గర నేను 2.5 సంవత్సరం సేవ చేశా. వాళ్ళనేది అరే మనిషి ర్యాకెట్లు ఇచ్చి ఆకాశం అంచులోకి దుసుకుపోతున్నారు. ఆ విధంగానే పడవలలో సముద్రం గర్భంలోకి దుసుకుపోతున్నారు. కానీ లోపలికి ఒక ఇంచు కూడా పోలేకపోతుండ్రా వీడు. ఒక ఇంచు కూడా లోపలికి పోలేకపోతున్నాడు. పొద్దుటే లేచి ప్రపంచంలోనే పడుతున్నాడు కానీ ఆత్మస్వరూపం వైపు ఒక ఇంచు కూడా కాలు పెట్టలేకపోతున్నాడు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి అని అనేవాడు అన్నమాట. అర్థమైందా? అయితే ఈ విధంగా ఎవరికైతే కేవలము ఈ మనం దానం చేసుకోవాలా, యజ్ఞము దానము తపస్సు చేసుకొని మంచి జన్మలు ఎత్తాలా అని ఈ ఉద్దేశం మీద ఉండేవాళ్ళంతా వాళ్ళు జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ దుఃఖం జయా దుఃఖం జాయా దుఃఖం పునః మాటికి సంసార చక్రంలో పడతారు. ఇంకొకటి చెప్తుండు, తతో భూయ ఇవతే తమోయ విద్యాయాగ్రతాః. అక్కడనేమో అవిద్య అంటే తెలవంతనం, అంటే ఆత్మస్వరూపం తెలవంతనం. ఇక్కడ విద్యాయాగ్రతాః. కొంతమంది మన బ్రాహ్మణోత్తరంలో ఏం చేస్తారంటే, పండితులు ఏం చేస్తారంటే వాళ్ళకు శుభ్రంగా వేదమంతా వచ్చు, వేదంతా వచ్చు, మామూలుగా ఉండదు అన్నమాట. మాకు ఈడ ఈ ఊరు జ్ఞాపకం వస్తలేదు, ఇక్కడ చీరాల దగ్గర ఉంటుంది ఆ ఊరు అది. అయితే అక్కడ నుండి ఆంజనేయ శర్మ గారు అని వచ్చేది. అయితే మా కార్యక్రమాలకు యజ్ఞాలకు వాటికి వీటికి ఆయన ఆధ్వర్యం చెప్పేది. తెగ మంత్రాలు చెప్పేవాడు, అసలు కళ్ళు మూసుకొని. ఎంత పెద్ద మంత్రాలు కానీ ఇక అన్ని రకాల యజ్ఞాలు, సుదర్శన హోమాలు కానివ్వండి, ఏ హోమాలు అయినా కానీ ఆయన బుక్కు పట్టుకొని మంత్రం చెప్పంగా నేను చూలా. అంత కంఠస్థం అన్నమాట, మొత్తం కంఠస్థం. కానీ ఉపనిషత్తులో ఒక మంత్రం వచ్చేది కదా, ఏదో అక్కడ ఏదో అత సామివేదాం అన్నప్పుడు ఆ ఋగ్వేద మంత్రాన్ని అవధారయామి, ఋగ్వేదం అవధారయామి. ఆ సమయంలో మాత్రం కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, అవి ఉండేది. ఇక ప్రతిష్టా సంబంధంగా ఏదైనా అవసరం ఉంటే ఆ మంత్రాలు ఉండేది. కానీ ఇంకొకటి వాళ్ళకు విధి నిషేధం, ఏది చేయాలా ఏది చేయకూడదు, విధి నిషేధానికి సంబంధించినటువంటి వేదమే చదివేవాళ్ళు కానీ ఉపనిషత్తు జోలికి వెళ్ళేవారు కాదన్నమాట. అట్లాంటి వాళ్ళు కూడా తతో భూయ ఇవతే తమో, వాళ్ళకు కూడా ఇంకా భయంకరమైనటువంటి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ వస్తుందే తప్ప ఇంకొకటి ఏమీ రాదన్నమాట.
మొట్టమొదటిదేమో వాడికి మొట్టమొదటి ఏమో అందం తమ అవిద్యాముపాసతే అన్నాడు కదా, వీడి పెద్ద పండితుడు కాడు. ఆ పండితులు చెప్పిన మార్గం గుండా నడిచేవాడు. ఈ యజ్ఞం చేస్తే ఈ లోకం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ లోకం వస్తుంది, ఈ యజ్ఞం చేసి ఈ లోకం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఉపాసనలు ఉంటాయి కదా, ఉపాసనలు ఉంటాయి. మాకు తెలిసిన ఆయన ఒక స్వామి ఉండే, ఆయన కూడా మాయంబడి ఆచార్య చేసిండు, కానీ దరిద్రం అనుభవిస్తున్నాడు, ఆయన దగ్గర ఏమీ లేకుండే. ఇక దైవానుగ్రహంతో ఏమో నా దగ్గర అది చాలా ఉంటాయి. ఇక వచ్చి స్వామి నాకేదన్నా మీరు చాలా ఉన్నాయి కదా, నాకేదైనా మంత్రం చెప్పండి, నేను చాలా ఇట్లా ఇబ్బందిగా ఉన్నాను అని అడిగిండు అన్నమాట. సరే పోయిందేములే మరి, అథయా విద్య చతుర్థో నైవ లభ్యతే అన్నాడు కదా, గురు శుశ్రూతే విద్య పుష్కలేన ధనేన వా అథవా విద్య చతుర్థో నైవ లభ్యతే అని చిత్రం చెప్పినట్టుగా, మరి నా దగ్గర నేను డబ్బులు లేదు తీసుకోవడానికి, ఇంకేం ఉపాయం లేదు, నీ దగ్గర నేను గురువుని చేసుకోలేను, ఎందుకంటే నాకు అంటే నువ్వు వయసు చిన్నవాడివి, నీకు నేను ఏదన్నా ఇస్తా, నాకేదన్నా ఇయ్యి అన్నాడు. సరేనయ్యా నీ దగ్గర తోసింది, నీకు అది ఆ భారం అనిపిస్తుంది కదా, భారం తగ్గించుకోవడానికి. సరే ఆయనకు ఒక మంత్రం చెప్పిన, ఆయనకు ఒక మంత్రం అంటే ఉపాసన కదా అది. ఈ ఉపాసన బతికుండానికి వచ్చేది, కొన్ని ఉపాసనలేమో చచ్చిపోయినాక వస్తాయి, బతికుండంగా ఆ మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని ఉపాసన చేసి బాగుపట్టు పుల్లు దబ్బాయి చేసింది ఆయన, పుల్లు. మరి అదే నేను మంత్రం ఉంది కానీ నేను దాన్ని ఉపాసన చేయలే, నాకు వద్దనుకున్నా. ఉంటాయి మరి మంత్రాలు. నేను ఒక నెల్లూరు జిల్లాలో ఒక నందికొండ ప్రాంతంలో ఉండి నంది పర్వతం అని, నంది పర్వతం మూలం దగ్గర కూర్చొని ఆ పెన్నా నది తీరాన్ని ఉపాసన చేసుకుంటేవాడిని. అనుకోకుండా అక్కడ ఒక ఆయన మాకు ఒక తాడిపత్ర గ్రంథం దొరికింది, అంటే తాటాకుల గ్రంథం. అయితే ఈ తాటాకుల గ్రంథంలో అంత సంస్కృతంలో ఉంది. అప్పటికే నాకు సంస్కృతంలో పాండిత్యం ఉంది. సరే అప్పుడు కాశీలో విద్యాభ్యాసం చేసేవాడిని, కాశీకి తీసుకెళ్ళేదాన్ని. కాశీకి తీసుకెళ్ళి నేను టేకరామఠం అని ఉందొకటి, లక్ష్మీకుండు, జద్దు మండి, లక్ష అక్కడ ఉంది. ఆ టేకరామఠలో సాయంత్రం పూట ప్రశాంతంగా 6-6:30 కూర్చొని దాంట్లో ఉన్నటువంటి యంత్రం రాసింది, దాంట్లో ఆ యంత్రం చెప్పేసి అడ్డం నిలువు అన్ని గీతలన్నీ దాన్ని చెప్పిన ప్రకారంగా మొత్తం అంత సంస్కృతం శ్లోకాలన్నీ పగలదీసి యంత్రం తయారు చేశారు. యంత్రం తయారు చేసి శుభ్రంగా రాత్రి 10:30 అయింది. సరే అది ఎందుకు నాకు తెలియదు, తీసుకుపోయి పైన స్లాబ్ మీద ఎండాకాలం ఆ తల కింద దిండు కింద పెట్టుకొని అట్లా ఒరిగా, నిద్రలేదు ఏం లేదు, ఒరిగా. ఓ పెద్ద పేలుడు శబ్దం వచ్చింది, భయంకరమైన పేలుడు శబ్దం వచ్చి కళ్ళు తెరిచేప్పటికి ఈ లోకంలో లేను నేను, ఆ దేవతకు సంబంధించిన లోకంలో ఉన్నా. అక్కడికి పోయేప్పటికీ అక్కడ అంత అమ్మకారులు ఉన్నారు. ఇక అక్కడికి పోయేసి ఆమె పాదాల దగ్గర కూర్చొని నాయన ఏం కావాలని అడిగింది. అంటే డబ్బు అని అడిగిన. ఏ జన్మ రూపాయి కర్మ, సన్యాసికి డబ్బు ఎందుకు, కానీ అది లోపల ఉండింది ఎక్కడితో జన్మలది. ఆవిడన్నది నువ్వు బ్రహ్మచారికి సన్యాసికి నీకు డబ్బు ఎందుకు నాయన అని అడిగింది. అంటే నేనేం మాట్లాడలా. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పేలుడు శబ్దం వచ్చింది. లేచేపటికి అక్కడే ఉన్నా, అంత 5 నిమిషాలు కూడా కాలే, నిద్రపోలే. ఈ ఉపాసన అంటే నేను చెప్తున్నా, నేను ప్రత్యక్ష సాక్షిని అన్నమాట. ప్రత్యక్ష సాక్షిని ఉపాసన వల్ల ఉంటుంది. నేను అదే నందికొండ దగ్గర కూర్చొని ఆడ అనుష్ఠానం చేసుకుంటుంటే ఒక 5 ఏళ్ల పిల్లోడు, ఎంత 5 ఏళ్ల పిల్లోడు, వాడికి చెడ్డి కట్టుకోవడం తెలీదు, చొక్కా వేసుకోవడం తెలీదు. వాళ్ళ తల్లికి ఒకటే కొడుకంట, ఎక్కడ పోయేటో తెలియదంట. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ ఈమె నడుముకు తాడు కట్టుకొని పడుకుంటారు ఆవిడ. లేచిండంటే ఎంతసేపు పట్టుకుంటుంది, ఎక్కడంటే అక్కడ పోతుంటాడు, వాడిని వెంబడి తిరుగుతూ ఉంటుందన్నమాట. వాడికి రాదు, 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 ఏమి తింటాడో తెలియదు, ఏం పట్టుకో మిరపకారం కలిపెట్టి అట్టే తింటాడు, కానీ అది మిరపకారం అని వాడికి ఏం తెలీదు. స్నానం చేసి చెడ్డి ఊడిపోతే చెడ్డి లాక్కొని కట్టుకున్నది తెలియదు. అది పరిస్థితి. వాళ్ళ తల్లి చెప్పుకొని నాకు లేక ఒక కొడుకు పుడితే ఇట్లా ఏంటి స్వామి, ఏం చేయాలా, వాడిని వదిలిపెడదామంటే ఎక్కడో పోతాడు, వాడిని వదిలిపెట్టి నేను ఉండలేను, నేను ఊరు తర్వాత తిరుగుతున్న స్వామి, మీ దగ్గర నన్ను ఎత్తిలే చేయి పెట్టి వాడిని కొంచెం మనసు చెప్పడం లేకుండా చేయండి అని మమ్మల్ని అనేది. నేనైనా మాకు చెప్పలం బట్టి మేము తిరుగుతున్నాం అమ్మా,
ఎక్కడో ఉండి మాకేదో సాధించాలని చెప్పల మీద మేము తిరుగుతుంటే వాడి చెప్పలో మేము ఎక్కడికి చేస్తామమ్మ మాతోటి ఏమవుద్ది అని నేను. ఒకరోజు రాత్రి 3 గంటల టైంకి వచ్చేసాడు వాడు. వచ్చేసి ఇట్లా అన్నాడు, లేచా నీకు మంత్రం చెప్పడానికి వచ్చినా అన్నాడు. అరే నీకు మాటలు రావు కాబట్టి అన్నీ వచ్చు ఏం మాట్లాడవు అని ఒకటి ఇంత పెద్ద మంత్రం చెప్పిండు. ఇంత పెద్ద మంత్రం ఒకటేమో ఇంత 2 ఇంచుల మంత్రం ఒకటి చెప్పిండు. నేను నీ కోసమే వచ్చా, నాకు తెలుసు మీరు ఉంటారని, నీకు ఉపదేశం చేయడానికి వచ్చినాను అని చెప్పేసి నేను ఉండడానికి వెళ్ళిపోతానని తెల్లారిసరికి వెళ్ళిపోయింది తల్లిని తీసుకొని. నేనైతే స్టన్ అయిపోయినా. వాళ్ళ తల్లి చెప్పిన మాటలకు వీడికి ఏం సంబంధం లేదు. ఆ మంత్రం కూడా ఎంత ఉందన్నో బారెడు మంత్రం ఉంది, సంస్కృతంలో ఉంది, సందులు సమాసాలు ఒక్కటి తప్పులేవు. 5 ఏళ్ళ పిల్లోడు. ఇక నమ్మకపోతే ఏం చేస్తాం ఇక. సరే అక్కడ నుండి ఆ మంత్రాన్ని తీసుకొని ఆ గూడూరు జిల్లా కలిచేడు అని ఉంటుంది. ఆ కలిచేడు పక్కన కణం నది ఉంది. ఆ కణం నది పక్కన సిద్ధలేశ్వర కొండ అని ఒకటి ఉంది. అది శివాలయం అనమాట. పాడుబడిపోయింది, ఎవరు ఉండరు అక్కడ. ఆ గుట్ట పైన, ఆ గుట్ట పైన ఈ ఉపాసన చేయాలి కదా, ఇచ్చిండు కానీ ఇచ్చిన ఉపాసన చేయాలిగా. ఇక రోజు ఆ నీళ్ళలో మునిగి చేసేవాడిని. ఇక పైన కొండ మీద కూర్చొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకునేవాడిని అనమాట. అనుష్ఠానం చేసుకుంటుంటే చెప్పుకోకూడదు కానీ మంత్రాల ప్రభావం చెప్తున్నాను. ఇవి ఉపాసన అంటే ఉపాసన అనేది ఉన్నది, అన్నీ ఉన్నాయి. అక్కడ 3 కిలోమీటర్ల దూరాన్ని భిక్షాటనకు పోయేవాడిని. భిక్షాటన చేసుకొని వచ్చేవాడిని. ఒకరోజు ఏమైందంటే ఎవరింటికి పోయినా నేనేం బ్రహ్మచారిని, భవతి భిక్షాందేహి అనకూడదు, భిక్షాందేహి భవతి అనాలి. వాళ్ళకి ఏమంటున్నాం కూడా తెలిసేది కాదు. కానీ ఎవరింటికి పోయినా ఆ చిన్న క్యారేజ్ ఉంటే క్యారేజ్ నిండా అన్నం పెట్టి కూర పెట్టి పంపించేవాడు ఒకటే ఇంటికి. ఇక రెండో ఇంటికి పోవాల్సిన అవసరం లేకుండే. మళ్ళీ రేపు రమ్మనేది వాళ్ళు. నేనెవరు వాళ్ళు తెలియదు, వాళ్ళకెవరు నేను తెలియదు. ఈశ్వరుడు కాకపోతే ఏదది. ఒకరోజు పోయి 9 గంటలకు ఇంట్లో 5 ఏళ్ళ అమ్మాయి ఉంది. 5 ఏళ్ళ అమ్మాయి చేతులు లాక్కుపోయి దాని నిండా పెట్టి మూత పెట్టి ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను వచ్చేసి అక్కడ ఉన్నది తీరాన్ని వచ్చి బ్రహ్మవీడి చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ బ్రహ్మవీడి ఆకులు మొత్తం కుట్టి కొంచెం తడి పొడి ఉన్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకల అది పెట్టుకొని 15వ అధ్యాయం భగవద్గీత పారాయణం చేసుకొని తినేవాడిని. అది ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తుంది. ఏంటి వాసన అని ఒక పుల్ల తీసుకొని ఇట్లా అంటే రొయ్యలు, చింతపండు, వంకాయ పులుసు పెట్టిరు వాడు. పులుసు దుంపదేగా. అర్థమైందా? ఎవరు లేదు కానీ తినేయచ్చుగా. కానీ మనమేమో దైవం ఆ ఇస్తరాకు లోపల నెట్టేసి అక్కడ నీళ్లు తాగి పడుకున్న తర్వాత నీళ్లు తాగి పైకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని ధ్యానానికి వెళ్ళిపోయి, ఇంకేముంది ధ్యానానికి వెళ్ళిపోయి అన్నమయ ప్రాణమయ వినోమయ మనం ఆనందమయ ఆత్మస్వరూప స్థితిలో అట్లా కూర్చుంది. సాయంత్రం 3 గంటలు అయింది. అప్పటికి నాకేం తెలీదు. 3 గంటల సమయంలో ఆ కింద ఒక 1/2 కిలోమీటర్ల దూరాన ఒక స్వామి ఉన్నాడు. ఆయన బాలాజానంద్ అంటే గృహస్థుడే, కానీ ఎందుకో వెంకటేశ్వర స్వామి భక్తుడు అనమాట. ఆ ఇంట్లో ఆవరణలోనే ఒక చిన్న గుడి చేసుకొని ఆ గుడిసెలో కూర్చొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఆవిడ ఇంత క్యారేజ్ తెచ్చిస్తే ఆ క్యారేజ్ అన్నం తిని అక్కడే దేవుడి దగ్గర తల పెట్టుకొని పడుకునేవాడు. మధ్యాహ్నం పూట కొంచెం ఇక ఇంట్లోకి పోయేవాళ్ళు కాదనమాట. ఇన్ని అనుష్ఠానం ఏంటో అది. అట్లా పడుకున్నాడంట. 2-2:30 ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి కళలు వచ్చిండు. కళలు వచ్చారే వెంకటేశ్వర స్వామి కళలు వచ్చి వరే పైన బ్రహ్మచారి ఉపవాసం ఉన్నాడు, పాలు తీసుకుపోయి రాపోరా అని చెప్పాడంట. లేచి నేను 10-12 ఏళ్ళు నేను ఉపాసన చేస్తున్నా, మీరు వస్తున్నారు ఈ దారెమ్మడి పోతున్నారు కానీ ఎవరు అనుకున్నా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మీ వల్ల నాకు దర్శనం కలిగింది మహానుభావ. ఇక అయ్యి భార్య దగ్గర పోయి గబా కంగారుగా నీళ్ళు అది పాలు తీసుకొని పైకి వచ్చేసాడు. పైకి వచ్చేప్పుడు నేను సమాధిలో నాకేం తెలియదు, ఇల్లు వాళ్ళు అట్టే కూర్చున్న తర్వాత అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఏడిచి కళ్ళెంబడి నీళ్ళని కాదు, స్వామి నీ వల్ల నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది, మీరు ఉపవాసం ఉన్నారంట, పాలు తెచ్చినా పాలు తీసుకుపోమన్నాడు దేవుడు అన్నాడు. దేవుడు లేడంటే ఎవరు నమ్ముతారండి? ఎవడు నమ్ముతాడు? నా ప్రత్యక్షం నేను చెప్తున్నా అన్నమాట. అన్ని ఉపాసనలు ఉన్నాయి. ఆయన ఉపాసన చేయకపోతే వెంకటేశ్వర స్వామి ఎందుకు దర్శనం ఇస్తాడు? నేను ఉపాసన చేయకపోతే నా దగ్గర పాలు ఎందుకు వస్తాయి? నేను ఉపాసన చేయకపోతే పరీక్ష ఎందుకు జరుగుతుంది? పరీక్షనే కదా అది. అర్థమైందా?
ఈ విధంగా ఈ ఉపాసనలన్నీ ఉన్నాయి. ఉపాసన చేసేవాడిని కానీ ప్రయోగించేవాడిని కాదు. మళ్ళీ అది చేసేవాడిని కానీ ప్రయోగించేవాడిని కాదనమాట. ఒకసారి ఏమైందంటే నిర్మల్ ఉంది కదా ఇక్కడ, నిర్మల్లో మా గురువుగారి సభలు జరుగుతున్నాయి. సభ జరుగుతుంటే అది అనుకోకుండా గాలి వాన, అది వీకర్, కొంచెం బలహీనమైన వాళ్ళు, ఆ రేకులన్నీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. ఆ టెంట్లు వేసినప్పుడు 54x54 టెంట్లు వేస్తే ఆ టెంట్లు అంతా గాలికి అంతా ఊడిపోతున్నాయి అన్నమాట. ఇట్లా ఊగిపోతున్నాయి. ఆ టెంట్ల కింద 2-3 వేల మంది ఉన్నారు. అర్థమైందా? కూలిందనుకో ఈ గాలికి, దాంట్లో కరెంట్ ఒకటి, ఆ కూలితే గాలి రాక ఎంతో కొంతమంది మాత్రం పోవాల్సిందే. అప్పుడు ఎందుకో నాకు లోపల ప్రేరణ కలిగిందరే మన గురువు గారి కోసం మనం సేవ చేస్తే తప్పే ఉందని ఒక ఆయన మాట్లాడుతుంటే, స్వామి కొంచెం మైకి ఇవ్వండి, వర్షం వస్తుంది కదా, మైకి నేను అడుక్కొని మైకి తీసుకొని నేను చెప్పిన, ఈ నిర్మల్ ఎక్కడైనా వర్షం పడని, ఇక్కడ వర్షం రాదు, గాలి రాదు, నా మాట నమ్మండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను హరే రామ చెప్తా 10 నిమిషాలు, హరే రామ చేయండి, ఏది కాదన్న. అంతే, ఆ లోపల ఉన్నది కదా పరమాత్మ అవధూతి ఇచ్చింది, అది ఒకసారి స్మరించుకున్న అంతే. ఆ స్మరణ మాత్రంతోటనే అసలు వాన లేదు, గాలి లేదు, ఆ టెంట్ ఏరియాలో ఏమీ లేదు. ఇప్పటికి కూడా నిర్మల్ వాళ్ళు ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు ఆయన 30 ఏళ్ళు దాటిపోయినా కానీ ఇప్పటికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ స్వామి వచ్చి వర్షాన్ని ఆపిండు. నేను ఆపలేదు. ఆ మంత్రం, ఆ ఉపాసన ఉన్నాయి, ఉపాసనలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏది పోలే. దానికి సాక్ష్యం నేనే, వేరే నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఈ విధంగా అవి అమ్ముకుంటే బోలే డబ్బులు వస్తాయి, కానీ కేవలం అసలు ఈ మంత్రాలు, ఈ యంత్రాలు, ఈ దేవతలు ఉన్నరా అని ఒక సందేహాన్ని తీర్చడం కోసం ఈశ్వరుడు మనకు ప్రసాదం చేసినటువంటి అవకాశం ఇది. అప్పటి నుండి ఉపనిషత్తుల పైన సంపూర్ణంగా విశ్వాసం కలిగి, వేదం చెప్పిందంత కరెక్టే, ఉపనిషత్తులు చెప్పిందంత కరెక్టే, మంత్రాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్ళాలని అప్పటి నుండి 100% నిస్సందేహంగా ఉపాసన చేసుకుంటూ వస్తున్నా. కానీ ఈ ఉపాసనలు అంటే ఏం చేస్తాయంటే అంధం తమ ప్రవిశంతియే అవిద్యాముపాసతే. ఈ ఉపాసనలన్నీ నీకు సంసారాన్ని కట్టబెడతాయి తప్ప నీకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించవు. ఆ విధంగానే ఈ వేద పండితులు కూడా ఉపనిషత్తులను వదిలిపెట్టి విధి నిషేధాల పేరు మీద మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని తపస్సులు చేయించినా విధి నిషేధాల వరకే ఉండి మనము ఉపనిషత్తులను అధ్యయనం చేయకపోతే వాళ్ళు వీళ్ళకంటే కూడా ఎక్కువ అంధకారంలో పడిపోతారయ్యా అని. దీనికి నేనేదో నా గొప్ప కోసం చెప్పినా అనుకోపోకండి. ఇది ఇది కాదు, మీరు చెప్పింది ఏంటి అని అంటే ఉన్నాయి కానీ అవే సత్యం అనుకుంటే నువ్వు అందంతమహా అని నువ్వు దాంట్లో పడిపోతావు. నువ్వు ఉపనిషత్తులు వేదవాంగ్మయాన్ని చదువుకో అని మీరు డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారు. డైరెక్ట్ మీ స్వానుభవం, అదే విధంగా మీ స్వానుభవాన్ని ఆ అనుభవాన్ని 2 జోడించి ఇది చెయ్యండి, ఇలా ఉండండి. ఉన్న విషయం మనం మాట్లాడుకుంటాం అన్నమాట. చాలా ఉన్న విషయం మనం మాట్లాడుకుంటాం. దానికి ఎంత గొప్ప ఉపమానం అది, ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్షమైన సాక్ష్యం అన్నట్టు. నా జీవితంలో ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి అనుకున్నావు? 100ల కొద్ది ఉన్నాయి నా దగ్గర, 100ల కొద్ది ఉన్నాయి. దైవానుగ్రహం వల్ల నాకు సాక్షాత్కారం కలిగినవి 100ల కొద్ది ఉన్నాయి దైవం మీద. అట్లా ఆ నమ్మకంతో ఈరోజు ప్రశాంతంగా ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేసుకుంటూ మనం వెళ్ళగలుగుతున్నాం. అర్థమైందా? ఆ మనసులో ఏదో ఒక సందేహం ఉండిందనుకో, అది మనం ఇట్లా ప్రశాంతంగా ఉండలేము ఇక. ఆ భగవంతుడు ఈ ప్రశాంతతను ప్రసాదించడం కోసమే ఆ సందేహాలను తీర్చేసాడు. దైవానుగ్రహం అంటారు దాన్ని. తర్వాత అనందానామతే లోకాంధేన తమసావృతా తాగంస్తే ప్రేత్యభిగచ్చంతి అవిద్వాంసు అపుతో జనా. అనండి, అనందానామ తే లోక అంధేన తమసావృతా తాగంస్తే ప్రేత్యభిగచ్చంతి అవిద్వాగుంసో అబుధో జనా. ఇది ఈశావాస్యోపనిషత్తే కానీ కొంచెం కొత్తది కలిసింది దీంట్లో. 4వ పాదం దాంట్లో లేదు, 3 పాదాల వరకు దాంట్లో ఉంటుంది. ఈశావాస్యోపనిషత్తులో
అవిద్వాంసో అబుదో జనా అనేది దీంట్లో కొత్తది. దీంట్లో కాదు, కరెక్ట్. అర్థమైందా? అబుదో జనా అనేది ఈశావాస్యోపనిషత్తులో ఉండదు. ఇది ప్రత్యేకించి దీంట్లో ఉంది. అవును. అయితే మరి అనందానామ తేలోక, నంద అంటే ఆనందం, అవును. నంద అంటే ఆనందం. యస్మిన్ నందో ఆనందో నవిద్యతే ఇది ఆనంద. సప్తమి నై తత్పురుష సమాసం ఇది. అయితే మరి మరి అనందానామ తేలోక అంధేన తమసావృతా. దీనికి తాత్పర్యం ఏంటంటే అంధకారం అనే తపస్సు అంటే సంసారమే. యథార్థం తెలవట్లే. కంటికి కనబడేదే సత్యము, చెవికి వినబడేదే సత్యము, మనం చూసేదే సత్యము. ఉన్నాయి ఏదో చచ్చిపోయిన తర్వాత ఆ లోకం ఉన్నదంటారు, ఈ లోకం ఉన్నంటారు. ఏడున్నాయి ఆ లోకాలు, ఈ కాలేదో నమ్మేవాడు నమ్ముతారు. మనకెందుకు వచ్చిన కర్మ, వాళ్ళు కర్మ బట్టి నమ్ముతున్నారు. వాళ్ళు అవన్నీ వాళ్ళ కర్మ అనుకుంటారు, వీళ్ళ కర్మ కొట్టుకొని వాళ్ళ కర్మ అనుకుంటారు. అర్థమైందా? అనందానామతేలోగా తాగిస్తే ప్రేత్యాభిగచ్చంతి. ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత, అభిగచ్చంతి అంటే తప్పకుండా ఎంబడిబడి అవి నీకు ఇస్తాయి. ఏంటి ఎవరికి? అనందానామ తే లోక. లోక అంటే ఇక ఈ 14 లోకాలు కూడా లోకాలే. 14 లోకాలు కూడా లోకాలే. అర్థమైంది కదా? మరి 14 లోకాలలో కూడా నీకు ఆత్మస్వరూప దర్శనం ఎక్కడ కలగదు. ప్రపంచ దర్శనమే. ప్రపంచం అన్నప్పుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణం మిశ్రితమై ఉంటుంది. పై లోకాల్లో సత్వగుణం ఎక్కువ ఉంటుందేమో కానీ మిగతా 2 గుణాలు ఉంటాయి కదా. ఎవరు శాంతంగా ఉన్నారు? ఎవరి డ్యూటీలు, ఎవరి బాధ్యతలు, ఎవరి ఆశలు, ఎప్పుడు 100 ఏళ్ళు అయిపోతాయో మళ్ళీ భూలోకానికి వెళ్ళాలని భయము. అర్థమైందా? నాకంటే ఆడ సేవ చేసే వాళ్ళు పరిచారకులు, వాళ్ళు వీళ్ళు పెద్ద కథ 5వ అధ్యాయంలో వస్తుంది. వీళ్ళది ఈ స్వర్గలోకం కథ 5వ అధ్యాయంలో వస్తుంది. దీంట్లో వ్యవహారం అంత ఉంటుంది. దీంట్లో ఎవరు సుఖంగా ఎవరు శాంతంగా లేరన్నమాట. అన్నీ ఇబ్బందులే. అనందానామ తేలోక. ఈ అజ్ఞానంతో కూడుకొని కర్మలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, పుణ్యాలు, పాపాలు ఇక అన్నీ చేసిన వాళ్ళకంతా ఆనందం లేని లోకాలే తప్ప ఇక మేము ఆనందంగానే ఉన్నాం కదా అంటారు. మేము ఆనందంగా ఉంటే మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఎవడి ఆనందము అది బయటికి చెప్పుకోవడమే ఆనందం. కానీ లోపల ఎవరు ఆనందంగా ఉన్నారండి? ఎవరు ఆనందం అసలు ఉంటే కదా బయటది, అసలు ఉంటే కదా బయట ఉంటే కదా అసలు ఉంటే కదా. కోరికలన్నీ వదిలితే అప్పుడు ఆనందం. అయితే నువ్వు కామయమానో అకామయమానో ఈ కోరికలల్లో ఉండి ఆనందం ఎట్టుంటుంది? అది విరుద్ధం అన్నమాట. గృహస్థుడు నేను బ్రహ్మచారిని అన్నట్టు ఉంటుంది. గృహస్థుడు నేను బ్రహ్మచారిని అన్నట్టుంటాడు. కాదు. అనందానామ లేలోక అంధేన తాస్తే ప్రేత్యాభిగచ్చంతి అవిద్వాంసో అబుదో జనా. అవిద్వాంసో అబుదో జనా. మరి విద్వాంసులు కానివాళ్ళు, విద్వాంసులు కాని వాళ్ళంటే ఇక్కడ అర్థమైందంటే విద్వాంసులు కాకుండా విద్వాంసులు చెప్పినట్టు యజ్ఞము, దానము, తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు విద్వాంసులు కాకపోవచ్చు, అయినా చెప్పిన మాట వింటూ మనకు దీంట్లో యోగ దర్శనంలో మనస్సుకు 5 భూమికలు వస్తాయి. క్షిప్తము, మూఢము, విక్షిప్తం అని. విగతం, క్షిప్తం, విక్షిప్తం. విశేష క్షిప్తం అని కాదు, విగతం, క్షిప్తం. అంటే సంసారంలో ఉన్న సంసారం చేసుకుంటూ కూడా ఆధ్యాత్మిక మార్గంగా మరి ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు పెద్దలు, వాళ్ళు విద్వాంసులు ఏం కారు కానీ విద్వాంసులు చెప్పిన మాట కూడా పోతారు కదా. వాళ్ళు అబుదో జనా. బుధ అవగాహనే ధాతువు ఇది. దీని క్విక్ ప్రత్యయమైంది. అంటే బుధ అవగాహనే అంటే ఏంటంటే మరి అసలు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు, ఏమాత్రమో అవగాహన లేని వాళ్ళకు కొంచెం అవగాహన ఉంది. అబుదో ఉన్నారు కదా, వాళ్ళకు అవిద్వాంసు వాళ్ళకు కొంచెం అవగాహన ఉంది. వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు పొద్దున్నే లేస్తే ఎవడి పనులు వాళ్ళు చేసుకుంటూ మామూలుగా సంసారంలో పడి కొట్టుకొని పోతుంటారు కదా.
అంటే పెద్దవాళ్ళు చెప్పి విని యజ్ఞయాగాలు చేసినా సరే, పెద్దవాళ్ళని యజ్ఞయాగాలు చేసినా సరే, అసలు ఏమాత్రం తెలవకుండా ఇష్టం ఉన్నట్టు ఆచరణ చేసుకుంటూ ఉన్నా సరే, వీళ్ళిద్దరు కూడా ఈ 14 లోకాలలో తిరగాల్సిందే. ఈ లోకాలకి ఏం చెప్పిన ఆనందాన్ని పేరు పెట్టిండు. దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలు అన్నట్టుగా ఏ లోకంలో కూడా ఆనందం అనేది లేదు. అన్ని లోకాలు ఆనందం లేని లోకాలే అనుకోరాదిగా. అర్థమైందా? ఈ విధంగా ఆనందానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి అవిద్వాంసో అభిదోజనా. సత్వగుణ ప్రధానులైన రజోగుణ తమోగుణుల ప్రధానులైనా కానీ ఎవరైనా ఈ ఉపాసన పద్ధతి ప్రకారంగా పోతే మాత్రం, అంటే ఉపనిషత్తులను వదిలిపెట్టి మిగతా కర్మకాండ చేసిన వాళ్ళు, అసలు వేదాన్ని పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పైలోకానికి పోని కింది లోకానికి పోని వీళ్ళకు ఈ దుఃఖలోకాలే తప్ప వీళ్ళకు ఆత్మలోకం అనేది ప్రాప్తించదు అని దీనికి తాత్పర్యం అన్నమాట. ఇంకా ఇంకొకటి చెప్తున్నాడు అన్నమాట. ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అంటే తెలిసినవాడు తెలియనివాడు ఇద్దరు కూడా 14 లోక జన్మ మరణ చక్రంలో మొత్తం తిరగాల్సిందే. మరి ఎవడైనా ఈ విషయాన్ని గమనించుకొని ఏదో పూర్వజన్మ సుకృతం వల్లనో లేకపోతే ఈ సంసారంలో తిరిగి అనుభవం వల్లనో తిరిగి నాకు ఈ సంసారం అనేది వద్దు అని ఒక నిర్ణయం చేసుకొని మరి ఉపనిషత్తులను అధ్యయనం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారి దగ్గర శ్రవణ మరణ నిధిధ్యాసనలు చేసి ఇక సంసారం వదిలిపెట్టేసి సన్యాసాన్ని స్వీకరించి ఆత్మస్వరూప స్థితిలో ఉంటే ఆత్మానం చేత్ అన్నాడు. చేత్ అంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు కదా. ఈ విధంగా ఒక చేత్ అంటే ఒకవేళ అంటే సాధారణంగా జరగదు. సాధారణంగా అయితే పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర. చేత్ అంటే ఇక్కడ కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు అంటే మరి వాడు ఈ సంసారం అంతా ఆమూలాగ్రంగా అధ్యయనం చేసేసి దీంట్లో ఏమి లేదని తెలుసుకొని మరి ప్రపంచాన్ని వదలగలిగిన మగాడు అని, ప్రపంచాన్ని వదలగలిగిన ధైర్యవంతుడు అంటే ఆత్మానాత్మ విచారంలో దిట్టయ్యే అనుభవంలోకి ప్రవేశించిన వాడని తాత్పర్యం అన్నమాట. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పురుష. అయమస్మీతి పురుష అంటే నీకు ఖగోళ బ్రాహ్మణంలో ఖగోళుడు అడుగుతారు అన్నమాట. మరి యస్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతర తన్మే వ్యాచక్ష్వేతి ఏషతాత్మా సర్వాంతర కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యోచనాయా పిపాసే శోకం మోహం జరా మృత్యుం అత్యేతి ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేశనాయాశ్చ వ్యుత్థాయాత భిక్షాచర్యం చరంతి యాఖ్యేవ పుత్రేషణ సా విత్తేషణ యా విత్తేషణ సా లోకేశన ఉభయకేతే ఏవ ఏషనే భవతః తస్మాత్ బ్రాహ్మణः పాండిత్యం నిర్విద్యాత బాల్యేన తిష్టాసేత్ బాల్యం పాండిత్యం నిర్విద్యాత మునిః అమౌనంచ మౌనంచ నిర్విద్యాత బ్రాహ్మణः సబ్రాహ్మణः ఏన స్యాత్ కేన స్యాత్ తేనేదృశే వాతు అన్యదార్థం అని అక్కడ చెప్పినట్టుగా ఖగోళ బ్రాహ్మణంలో చెప్పినట్టుగా ఒకవేళ ఈ మహాత్ముడు అయమస్మీతి పురుష నేను అహం బ్రహ్మాస్మి నేనే సర్వాంతరాన్ని అన్ని బుద్ధులకు నేనే సాక్షిని ఈ సమస్త ప్రపంచానికి నేనే సాక్షిని ఆత్మలు రెండు లేవు అదే ఆత్మ ఇదే ప్రత్యేగాత్మనే నేనే ప్రత్యేగాత్మకు పరబ్రహ్మకు తేడా లేదు నేనే ప్రత్యేగాత్మను నేనే పరబ్రహ్మను అనే సర్వవ్యాపకుడై అట్లా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మానుభూతిని పొంది ఆత్మయ్యి పరబ్రహ్మయ్యి సాక్షాత్ పరమాత్మ అయి
ఎవరు ఉంటారో అట్లాంటి వారు కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేతు. శరీరం అనుసంజ్వరేతు అంటే శరీరం బాధపడుతుంటే దాన్ని బట్టి మనం బాధపడ్డాం. శరీరం బాధపడ్డం అంటే ఏంది? ఇప్పుడు ఆత్మకు భిన్నంగా భార్య ఉందని, ఆత్మకు భిన్నంగా పిల్లలు ఉన్నారని, ఆత్మ ఉన్నంగా బంధువులు ఉన్నారని, ఆ పిల్లల కోసం బంధువుల కోసం మరి శరీరం ఉంది, శరీర రక్షణార్థం అని ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి, రాజకీయాలు చేసి, ఇంకా ఎన్నెన్నో కర్మలు చేస్తుంటారు కదా. ఈ శరీరం దాంట్లో బాధపడుతుంటే ఈ శరీరం పెడితే తనకు బాధ ఉంటుంది కదా, తనకు బాధ ఉంటుంది కదా. మరి అంత తానైనప్పుడు, తనకంటే భిన్నంగా ఇంకేమి లేనప్పుడు, ఇంకోటి కోరేది లేనప్పుడు, ఇంకొకటి తనకంటే భిన్నంగా ఇంకొకటి లేనప్పుడు మరి దేనికోసము దేన్ని కోరాలా? భార్య ఉంటే భార్య కోసం నగలు చేయించాలని, భార్యను సంతోషపెట్టాలని, పిల్లలుంటే పిల్లలను చదివించాలో, ఉద్యోగాలు చేయించాలో, ఏదో చేయని, మనవరాళ్ళు ఉంటే మనవరాళ్ళ కోసం ముందే కొంచెం సర్ది పెట్టాలని, ఇట్లాంటి ఆలోచనలు తనకంటే భిన్నంగా ఉన్నవాడు ఇవన్నీ పనులు చేస్తారు. అంత తానే అయిన వాడికి రెండోదే లేకపోయినట్టు వాడికి కిమిచ్చను కస్య కామాయ, దేన్ని కోరుకోవాలి? తనకంటే భిన్నంగా ఉంటే తను కోరుకోవాలా. కస్య కామాయ, తనకు భిన్నంగా భార్య పిల్లలు ఎవరు ఉంటే భార్య కోసమో, పిల్లల కోసమో, లేకపోతే స్నేహితుల కోసమో, లేకపోతే దేశం కోసమో ఏదో ఒకటి చేస్తారు కదా. అట్లా లేనప్పుడు మరి దేనికోసం ఎవరిని పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టి మరి శరీరంతో పాటు తాను ఇబ్బంది పడతాడు అంటే పడడు అని తాత్పర్యం అన్నమాట. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మి ఇది పురుష కిమిచ్చన్ కస్య కామాయ అనుసంజ్వరేత్. యస్యానువిత్త అనండి, యస్యానువిత్తః ప్రతిబుద్ధ ఆత్మ అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్టః సవిశ్వకృత్ సహి సర్వస్య కర్త తస్య లోకః స ఉలోక ఏవ. యస్య అనువిత్తః ప్రతిబుద్ధ ఆత్మ, యస్య అనువిత్తః ప్రతిబుద్ధ ఆత్మ అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్టః. అస్మిన్ సందేహ్యే అంటే ఈ శరీరం అనేది, శరీరం అంటే స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, కారణ శరీరం కానీ, ఇది అనేక అనర్థాలకు పుట్ట. అనేక శరీరంలోకి మనం ప్రవేశించగానే మొట్టమొదటి శరీరాభిమానం వస్తుంది. నేను అజ్ఞానిని అని ఒక అభిమానం. నేను అజ్ఞానిని అంటే ఒక అభిమానం అది. ఆ తర్వాత నేను ధనవంతుని, నేను దరిద్రుణ్ణి, నేను సర్పంచుని, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, ఇట్లాంటి అభిమానం ఇదొకటి. అయ్యా ఆ తర్వాత మన దేహాభిమానం, నేనే దేహం అని పొద్దున్నే దీనికి స్నానం చేయించను, గుడ్డలు కట్టను, టిఫిన్లు పెట్టను, పడకలేసి పండబెట్టను, కార్లలో దిపను, విమానాలలో దిపను. నారాయణ, ఈ ప్రపంచంలో దీనికి చేసిన సేవ పొద్దున్నే లేచిన కానుండి రాత్రి పండుకున్న దాకా ఈ ఎన్ని కష్టాలతో కూడుకున్నది ఇది. చెవిలో నుండి కొంత గారుతుంది, కళ్ళ నుండి కొంత గారుతుంది, ముక్కులో నుండి కొంత గారుతుంది, నోట్లో కొంత గారుతుంది, ఎక్కడెక్కడ నుండి ఏమేమి గారుతుంటుంది ఈ మహానుభావుడు. వీడికి అంతా యోగ దర్శనంలో చాలా బాగా వస్తుంది దీని గురించి. అయ్యో బ్రహ్మాండంగా ఏకి పెడతారు అన్నమాట దీంట్లో. మా రామకృష్ణ స్వామి అనేది భగవంతుడు ప్యాకింగ్ చేసేబట్టి నెంబర్ 1 అయ్యా. వీడు ప్యాకింగ్ చేసేబట్టి నిలబడ్డది, కానీ పైన చర్మం ప్యాకింగ్ లేకపోతే ఈ కుక్కలు తోళ్ళు ఈ కుక్కలు కాకుల కోసం కర్రలు పట్టుకొని తిరగాల్సి వచ్చేది. ఆ బ్రహ్మదేవుడు ప్యాకింగ్ చేసిన సమర్థుడు కాబట్టి మనం బతికిపోయినామా అనేది ఈ లోపల ఇందాక వస్తున్నప్పుడు అదే అనుకున్నా, అది ఎవరు మనమే ఎంత గొప్ప తయారు చేసుకున్నాం. అది అన్నా ఏం స్వామిజీ చేతులు, ఈ కాళ్ళు ఎదురుగా వస్తుంటే నేను చూస్తూ ఉన్నాను అలాగా. ఓహో, ఏం తయారు చేసేవాడు అసలు ఇంత ఆత్మానాత్మ అంశం సందేహే గహనే ప్రవిష్ట. ఇది ఆత్మజ్ఞానానికి విరోధమైంది. ఇది
ఎన్నిసార్లు అహం బ్రహ్మాస్మి అనుకున్నా, కళ్ళు తిరగంగానే నేనే శరీరం అనిపిస్తుంది. ఎక్కడ పోతే గాలి కొట్టుకపోతుంది, గాలికి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచికైనా ఒకసారి నేను ఆత్మ మొన్న ఒకసారి వాకింగ్ చేసుకుంటా అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నా, వాకింగ్ చేసుకుంటా ఆ ఎదురుగా కొట్టుకునేది ఏమిటి స్తంభం ఉండింది, అది పోయి గుద్దుకునేది దానికి. మళ్ళీ నేను శరీరం అనుకొని దాని మళ్ళీ జాగ్రత్త పడాల్సిందే తప్ప నువ్వు ఎంత పెద్ద బ్రహ్మజ్ఞాని అయినా కానీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాలతో తాదాత్మ్యాన్ని పొందకుండా సంసారం చేయలేడు, సన్యాసం చేయలేడు, ఏమీ చేయలేడు ఈ మహానుభావుడు. కూర్చున్నంతసేపు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకోవాల్సిందే తప్ప ఇంకా రెండో మార్గం లేనే లేదు ఇక దీనికి. అస్మిన్ సందేహ్యే ఏమనుందా ఇది అన్నమాట. చచ్చిన దాకా సాధన చేసినా కానీ వదిలి సావట్లేదు, అది వదిలి సావట్లేదు. దానికి అంత పవర్ ఉందన్నమాట. లాగిపడే బలవంతంగా కరిమొకర పోరాటం అంటారు చూడండి. ఆ ఏనుగు ఎంత బలమైందైనా మనం ఏనుగు లాంటి ఆత్మ మరి ఈ దేహంలో పడ్డాము. దేహమే ఒక సరస్సు అహంకారం అనే ముసలు పట్టుకుంటుంది. అంటే అన్నమయం ఒక ముసలి, ఆ ఏనుగునే ఒకటే ముసలు పెట్టింది. వీడికి అన్నమయం ఒకటి, ప్రాణమయం ఒకటి, మనోమయం ఒకటి, విజ్ఞానమయం ఒకటి, ఆనందమయం ఒకటి, ఎన్ని 5 ముసళ్ళు. మళ్ళీ దానికి పోను కొడుకు ఒకటి, కోడలు ఒకటి, భార్య ఒకటి, 100-200 ముసళ్ళు పట్టినాయి. ఈ మహానుభావుడి ముసళ్ళు పట్టుకొని అహం బ్రహ్మాస్మి అంటే ఏ ముసలి వదిలిపెడుద్ది, అది ఎక్కడికి పోతుంది అది. అందుకే అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్ట. ఇది మామూలు కాదురా బాబు, ఇది చాలా బలీయమైనటువంటి ప్రకృతిలో ప్రవేశించిన వీడు యస్యానువిత్త ప్రతిబుద్ధ ఆత్మ. ఎవరైతే ఈ విషయాన్ని గమనించి దీంట్లో ఏది నేను కాదు, నేను కేవలం పరమాత్మనే అని ఎవరికి అవగాహన కలిగిందో, ఎందుకంటే సాధారణంగా కలగదని దాని తాత్పర్యం. ఇడ సాధారణంగా ఏదో కొద్దిసేపు కూర్చుంటే సాధన చేసి అహం బ్రహ్మాస్మి అంటుంటే కదలదు. వాడు మొత్తం పార్ తేర్చుకొని ఎవడైనా కానీ యస్యానువిత్త ప్రతిబుద్ధ ఆత్మ అంటే ఆత్మసాక్షాత్కారణ నేనే పరమాత్మ అని తెలుసుకున్నాడో విశ్వకృతో వాడే సృష్టికర్త. ఎందుకంటే సర్వవ్యాపకుడు. తనకు భిన్నంగా ఇంకొకటి లేదు కదా, లేదు. ఏ ఉత్పత్తి అయినా ఏ పాము ఉత్పత్తి అయినా తాడులోనే కావాలా, ఏ పాము ఉత్పత్తి అయినా ఏ ఎండి ఉత్పత్తి అయినా కౌచిప్పులోనే కావాలా, ఏ ముత్యాలు ఉత్పత్తి అయినా ఆకాశంలోనే కావాలా. ఈ ఆకాశాన్ని ఇప్పుడు తాడు లేకుండా ఏ పాము కూడా పుట్టలేదు. ఎంత పెద్ద పాము పుట్టలేదు, ఎంత చిన్న పాము పుట్టలేదు. మనం లేకుండా ఏ సృష్టిలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, బాతల వితర సుతలాది 14 లోకాలు లేవు, లోకాధిపతులు లేవు, అన్నమయం లేదు, ప్రాణమయం లేదు, మనోమయం లేదు, విజ్ఞానం ముందు వస్తుంది దీని కథ. ఇంకా దాని వ్యాఖ్యానం అంతా ముందు ఉంటుంది. అంత విశాలమైన ఆత్మ. సో విశ్వకృతు, మనమే విశ్వకృతు, సవిశ్వకృతి. అంతేకాదు సర్వస్య కర్త. అర్థమైంది కదా, సమస్తానికి కర్త కూడా మనమే. ఒక నిర్మాణం చేసి వదిలిపెట్టలే, మనం కూడా దాంట్లో ఉంటాం, కర్త అన్నమాట. తస్య లోక, ఈ లోకం కూడా మనదే. ఈ లోకం కూడా ఎన్ని స్థూల శరీరాలు ఉన్నాయి అవి మనయే, ఎన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అవి మనయే, ఎన్ని కారణ శరీరాలు ఉన్నాయి అవి మనవే. ఇంకేదన్నా అశరీరంగా ఉన్నది అది కూడా ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం భవతు భవిష్యదితి సర్వం యచ్చాన్యత్తు త్రికాల అతీతం. ఇంకేదైనా జగత్తుకు అతీతంగా ఏదన్నా ఉంటే కూడా అది కూడా మనమే, మనకు భిన్నంగా ఏమీ లేదు. తస్య లోక సలోక ఏవా. ఆ లోకం కూడా మనమంతా మనమే లోకం మనది. ఏం చెప్పిండు చూడు,
ఏమి ఇప్పుడు తాడుదే పాము, పాముదే తాడు. కరెక్ట్. తాడుదే పాము, పాముదే తాడు. ఇంకేముంది? అంత ఒకటే. వీడే జగత్తు, జగత్తే వీడు. ఇట్లా ఇదేమి అనుభవంతో చెప్పే మాటలయ్యా. ఇది అనుభవంతో చెప్పే మాటలు అని చెప్తుండనమాట. ఈ విధంగా మరి ఇహైవ సంతోత విద్మస్తద్వయం నచేదవేదిర్మహతి వినష్టి ఏ తద్విదురమృతాస్తే భవంతి అతేతరే దుఃఖమేవాపి యంతి. ఇది రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.